నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, సింగర్ చిత్ర గారి విమర్శల పైన ఇంటర్నెట్లో వస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఒక 7,000 మందికి పైగా ఆహ్వానాలు ఉంది. మీరు రండి. అయోధ్యలో కూడా ఇంటింటికి గడప గడపకి అందరికీ ఆహ్వానాలు అందాయి. అక్కడ ఉన్న స్థానికులకి పైగా కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ పిలవాలి వీళ్ళని అనుకున్న వాళ్ళందరినీ కూడా బొట్టు పెట్టి ఆహ్వానం ఇచ్చి అందరినీ పిలుస్తున్నారు. ఇందులో భాగంగా సింగర్ చిత్ర గారికి కూడా ఒక ఆహ్వానం వెళ్ళింది. ఆవిడ కూడా వెళ్తున్నారు. మన చిరంజీవి గారికి వచ్చింది, ఉపాసన రామ్ చరణ్కి వచ్చింది, ఆలియా భట్, రణబీర్ కపూర్కి వచ్చింది, ఇంకా బోల్డ్ మందికి వచ్చింది ఆహ్వానం. వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ముఖ్యమంత్రుల్లో అంటే యోగికి ఒక్కడికే వచ్చిందంట, మిగతా వాళ్ళకి రాలేదంట. మరి అదేంటో తెలియదు. సరే, ఇంకా అసలు విషయానికి వెళ్తే ఫస్ట్ ఈ ఆహ్వానం గురించి మాట్లాడదాం, తర్వాత సింగర్ చిత్ర దగ్గరికి వస్తా. గుడికి ఆహ్వానం ఏంటి చండాలంగా? నాకు ఇప్పటికీ అర్థం కాల. గుడికి రండి, తప్పకుండా రండి, దేవుడిని చూసి వెళ్ళండి అని గుడికి ఆహ్వానం ఇస్తారా? జీవితంలో ఒకసారి చూసేదా అదేమన్నా? అందరికీ హక్కు ఉంటుంది దేవుడి గుడికి వెళ్ళడానికి. పలానా వాళ్ళే రావాలి, పలానా ఇది రావాలని నేను లేదే బేసికలీ. సరే, ఇక అదేదో ఒక్క విషయమే నచ్చల, మిగతావన్నీ ఓకే. నెక్స్ట్, రామ మందిరానికి చాలామంది దూరంగా ఉంటున్నారు. శంకరాచార్యుల వాళ్ళు ఎవరు రావట్లా. ఎందుకు అంటే కూడా పీఠాధిపతులు కొంతమంది రావట్లా. దానికి కూడా రీజన్ ఏంటంటే ఆలయం ఇంకా పూర్తి అయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ, అంటే పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. దీంట్లో ఏదో రాజకీయ లబ్ధి ఉంది, అది ఉంది అని మిగతా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ అది ఎవడి ఇష్టం వాడిది. అంటే గుడి పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేయకూడదు అని ఏ శాస్త్రంలోనూ లేదు. చేయొచ్చు, తప్పు లేదు. దానికంటే ఒక మంచి ముహూర్తాలు ఉంటాయి. వీళ్ళు కూడా ఒక మంచి ముహూర్తం చూసుకున్నారు, చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే గుడి మొత్తం పూర్తి అయిపోయి లాస్ట్ పెయింటింగ్ అంతే రెడీ టు గో అన్నప్పుడే, అంటే ఇంకేమీ మరమ్మతులు లేవు, అంతా రెడీ అయిపోయింది, అప్పుడే రెడీ అయినట్టు మేము ఫీల్ అవుతాము. ఇప్పుడు అది రెడీ అయినట్టు కాదు అని వీళ్ళ ఫీలింగ్. కానీ ఏ గుడికి కూడా పూర్తి అయ్యింది అనేది ఉండదు. వీళ్ళకి చాలామందికి తెలియని విషయం అది. నాట్ ఓన్లీ రామ మందిరం, ఏ గుడైనా సరే కాదేది ఎక్స్టెన్షన్కి అనర్హం. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఇంకొక చిన్న గుడి కట్టి ఒక అమ్మవారిని పెడతారు. కొన్ని రోజుల తర్వాత ఇంకో విగ్రహం పెడతారు. ఇంకొన్ని రోజుల తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ చేసి అక్కడ ఇంకేదో పెడతారు, ఇక్కడ ఇంకేదో పెడతారు. గుడికి అది లిమిట్స్ ఉండవు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత అది ఇది ఇట్లా పెంచుకుంటూ పోతారే తప్ప ఏం ఉండవు. వినాయక చవితి అప్పుడు అసలు సంబంధం లేకుండా ఏ గుడిలోనే వినాయకుడి విగ్రహం పెడతారుగా. అది రామ మందిరమైనా ఇంకే మందిరమైనా వినాయకుడి విగ్రహం అట్లా పెడతారు. ఉత్సవాలు జరుపుతారు, చాలా ఉంటాయి గుళ్ళకి ఇవన్నీ. మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? సరే, తెలిసి చేసినా తెలియక చేసినా మొత్తానికి అయితే చేస్తున్నారు. ఇంకొంతమంది మోడీని విమర్శిస్తున్నారు. తల్లి చనిపోయి ఏడాది కాకముందు గుళ్ళల్లో ఇట్లాంటి ఇవన్నీ చేయకూడదు, తప్పు, ఇదే హిందూయిజం అని. ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిత్ర గారి దగ్గరికి విషయానికి వస్తే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగే ఇది కూడా చాలా పేలవంగా ఉంది. చిత్ర గారు ఏమన్నారు? ఆవిడకి ఆహ్వానం అందింది. ఆవిడ భక్తితో ఒక వీడియో రిలీజ్ చేసింది. 12:20కి అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా. ఆ టైంలో మీరు ఇంట్లల్లో కూర్చొని ఉండేవాళ్ళు, అక్కడ రాలేకుండా ఉన్నవాళ్ళు, ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రామనామం జపించండి, శ్రీరాముడి పాటలు పాడుకోండి. సాయంత్రం అలాగే 5 తర్వాత, సాయంత్రకాలం పూట కొంచెం సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమం తర్వాత 5 దీపాలు, ప్రమిదలతో 5 దీపాలు పెట్టండి. అందరూ ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించండి. అది చాలా ఇదే. అప్పుడెప్పుడో కరోనా టైంలో మోడీ గారు చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నట్లుగా ఆవిడకి తోచింది, ఆవిడ చెప్పింది. ఒక సలహా నచ్చితే పాటించు, లేకపోతే లేదు. అది ఆవిడకి ఉన్న భక్తిని ఆవిడ అలా తెలుపుకుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మనం స్టాలిన్ సినిమా చూసావు, నువ్వు ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్తాడు. అది చెయ్యకపో చెప్పడం బాధ్యత. ఈవిడ కూడా చేయండి, చేయకపోండి, ఇంకా నన్ను అభిమానించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, చేస్తారులే అని చెప్పింది. అది కూడా రాలేని వాళ్ళు, మిగతా వాళ్ళు దాన్ని చూసేసి అడ్డమైన విమర్శనలన్నీ చేస్తున్నారు. మొత్తానికి ఈ గుడి ఏదైతే ఉందో అదేంటిది, ఆ ప్రారంభోత్సవం కంటే కూడా వివాదాలు ఎక్కువ చుట్టుముడుతున్నాయి. ఇంకా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అది ఇంకా పూర్తి కాలేదు, రాజకీయ లబ్ధి కోసమే చేశాను, అందుకే నేను వెళ్ళట్లేదు అని అన్నాడు. ఎవరిష్టం వాళ్ళది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, వద్దు అనుకుంటే విరమించుకోవచ్చు, మానుకోవచ్చు. టీవీలో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, వద్దనుకున్న వాళ్ళు కూడా వదిలేవచ్చు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఫోర్స్ చేయరు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అది గుడి కాబట్టి. నెక్స్ట్, నాకు వ్యతిరేకం ఏంటంటే గుడికి ఆహ్వానాలు ఇవ్వద్దు, నువ్వే రా అంటే పక్కోడు రావద్దా. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను నిజంగా చెప్తున్నా. నేను వెళ్ళాలనుకుంటా, నేను అపార్ట్మెంట్లో ఉన్నా, నువ్వు నా ఎదురింట్లో ఉన్నావు,
నేను వెళ్ళాలనుకుంటా, మంచిగా రెడీ అయిపోయి అక్కడ హోటళ్ళు అన్నీ బుక్ చేసేసుకుంటున్నా, ఫ్లైట్స్ అన్నీ చూసేసుకుంటున్నా. వచ్చి నా ఎదురింట్లో ఆహ్వానం ఇచ్చావు, నాకు ఇవ్వకుండా వెళ్ళావు, నేను అవమానంగా ఫీల్ అవుతాను, నేను రాను. అవును, అంతే కదా. అంతే. సో ఉంటుంది. గుడికి ఆహ్వానం అనేది ఎవరికి అవసరం లేదు. అవును, రండి అని చెప్పండి, కావాలంటే ఫోన్లు చేసుకోండి, వచ్చి ఒక పత్రిక ప్రింట్ చేసి ఇట్లా ఇస్తున్నారు, ఇంకా కలిసి మెలిసి వెళ్ళాలి. పద్మభూషణ్ అవార్డు ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. అందరు రండి అంటే అందరు రావాలంతే. ఇష్టం ఉన్నవాడు వస్తాడు, నాకు కష్టం ఉన్నవాడు మానుకుంటాడు, తర్వాత సంగతి. రానివ్వండి, ఆహ్వానాలు ఇవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఈ కొంతమంది ఏవైతే పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ చేస్తే అందుకే మేము వెళ్ళట్లేదు అని అన్నారు కదా, వాళ్ళని కూడా విమర్శిస్తున్నాయి. ఎందుకంటే తప్పది. గుడి అనేది ఏ గుడి అయినా సరే ఎప్పుడు పూర్తవ్వదు. ఎంత పెద్ద గుడి అయినా సరే అది ఎప్పటికీ పూర్తవ్వదు. కాలం మారుతున్న కొద్దీ ఇంకేదో ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉంటారు. ఆ ఆవరణలో కొంచెం గుడికి దూరంలో ఇంకో చిన్న గుడి కట్టడమో, ఇంకా విగ్రహాన్ని పెట్టడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఏ గుడికి కూడా కంప్లీట్ అయ్యింది అనేది ఉండదు. ఈవెన్ మన యాదాద్రి అయినా సరే ఇంకా ఎక్స్టెన్షన్ ఏదో చేస్తూ ఉంటారు. మన తిరుపతి కూడా అంతే. మొన్న కూడా ఏదో ఆ పక్కన ఇంకేదో గుడి కట్టారు చిన్నది. ఉంటూనే ఉంటాయి మా అవి స్టెప్ బై స్టెప్. అంటే దాన్ని ఒక్కసారి పూర్తయిందని అనలేము. వీళ్ళు అంటున్నారు పూర్తి అవ్వలేదంటే ఆ బిల్డింగ్ పూర్తి అవ్వలేదు, ఇంకా కట్టలతోనే ఉంది, మేము ఎప్పుడే రామంటున్నాం. అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ కర్మ. రాకపోతే నష్టమేం లేదు. వీళ్ళు రాలేదని చెప్పేసి దేవుడే అలిగి కూర్చోడం, మీరు రాలేదు కదా నేను దర్శనం ఇవ్వను అని చెప్పేసి అలా ఏమి ఉండదు. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటంటే ఒక దివ్యమైన ముహూర్తంలో విగ్రహానికి పూజలు చేసి అలా ప్రతిష్ఠ చేస్తారు, ప్రాణప్రతిష్ఠ. అప్పటి నుంచి అందులోకి దేవుడు వచ్చాడు అని అర్థం. అంతకుముందు దాని విగ్రహంగానే చూస్తారు. ఓకేనా. ఊను చెక్కినప్పటి నుంచి తెచ్చినప్పటి నుంచి అది విగ్రహమే. అవును. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అందులోకి దేవుడు వస్తాడు, అప్పటి నుంచి దేవుడు అందులో కొలువై ఉంటాడు అనేది మామూలుగా అందరూ నమ్మే సిద్ధాంతం ఏ గుడికైనా. సో అది కొంచెం వల్ల ఎమోషనల్గా అప్పటి నుంచి దేవుడు కొలువై ఉన్నాడు. దేవుడు కొలువైన తర్వాత ఇక పనులు త్వరగా పూర్తవుతాయనో ఇక వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకి 100 ఉంటాయి. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయకూడదు, తెలియని రూల్స్ అందరూ మాట్లాడకూడదు. ఎందుకంటే వేదాలు శాస్త్రాలు ప్రతి ఒక్కడికి అన్నీ తెలియదు, వాడికి నేర్చుకున్నంత వరకే తెలుసు, అంతే కదా. దానికి సంబంధించి అందరూ ఎవరికి నచ్చినా ఎవరికి తోచినా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక చిత్ర గారి విషయానికి వస్తే మాత్రం ఈవిని విమర్శించడం మాత్రం సరైంది కాదు. ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్.